పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మీ అందరికీ ఎక్కడో ఒక చోట ఒక కనెక్ట్ అయ్యే టైప్ వీడియో అనమాట. అంటే ఇవన్నీ మనం చూసాం కదా, ఇవన్నీ ఇంతకుముందు ఉండేవి కదా అన్న వస్తువులు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. అన్నీ కూడా చిన్న చిన్న దీపాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే మీరు వీడియోలో చూసే ఐటమ్స్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే మన షాప్ వచ్చి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. మీరు డైరెక్ట్గా సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి లొకేషన్ కూడా సెర్చ్ చేసుకుని రావచ్చండి. లేదు అంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినా కూడా మేము ఐటమ్స్ అనేవి మీకు చక్కగా చూపిస్తాము. సో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లో కావాలంటే లొకేషన్ ఐడియా కోసమైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదు అంటే కనుక డైరెక్ట్గా అయినా రావచ్చు. మీ సునీత, మీ అమ్మాయి. మళ్ళీ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం లేదు, ప్రతిసారి చెప్తున్నానని అనుకోవద్దు. దయచేసి చూసారా, నేను నా కోరికలో ఎంత న్యాయం ఉందో, లైట్లు అలా వెలిగిపోతున్నాయో. దయచేసి నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవ్రీ టైమ్ చెప్తున్నా, ఇంతకుముందు చెప్పేదాన్ని మధ్యలో మానేశాను. ఏం లేదండి, కొంచెం కాల్ చేయడం తగ్గిస్తే మీకు రిప్లైస్ ఇవ్వడం అనేది మాకు ఫాస్ట్గా వర్క్ చేసుకోవడానికి ఉంటుందండి. అంటే మీకు అవసరం ఉంటే చేయొచ్చు. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ బయట పిల్లలు ఉంటున్నారు, వాళ్ళందరూ వీడియో కాల్స్ ద్వారానే ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. అది ఇంకా మనం ఏం చేయలేము, దానికి వదిలేస్తే. రెండోది, ఐటము సపోజ్ ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి పంపించారనుకోండి, మాకు దాదాపుగా వందల్లో మెసేజెస్ ఉంటాయి కదండి. మీకు రిప్లై ఇవ్వడానికి ఒక వరుసగా మేము అటెండ్ అవుతాం కనుక కొంచెం టైం పడుతుంది. ఇలా మెసేజ్ పెట్టంగానే కాల్ చేసేస్తున్నారు. సో మా వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి రిప్లై ఇవ్వడానికి. ఒక్కొక్కసారి అవ్వక, కొన్నిసార్లు మీరు చూస్తే మార్నింగ్ 3 o'clock కూడా మెసేజ్లు ఉంటాయి అన్నమాట. అంటే మేము రిప్లై ఇచ్చేవి. సంజన అట్లా లేచి ఇస్తుంది అనమాట. దయచేసి కొంచెం. ఇంకొకటి, మార్నింగ్ 5 o'clockకి మిస్ కాల్స్ ఉంటున్నాయి, నైట్ 11 o'clock మిస్ కాల్స్ ఉంటున్నాయి, 12 o'clock ఉంటున్నాయి. కొంచెం ఫోన్ ఎంత సైలెంట్లో పెట్టినా కానండి అది వైబ్రేషన్ అవి ఉంటాయి కదా. సో కొంచెం అర్థం చేసుకోండి, దయచేసి మాతోటి కోఆపరేట్ చేయండి, ఓకేనా. ముందుగా మనకి ప్రతిసారి ఈ బ్రాస్ ఐటమ్స్ ఏదో ఒకటి వినాయకుడిది కొత్త ఐటమ్ వస్తుందండి. ఈసారి అసలు ఇంతకుముందు పాతకాలం నాటివి ఎవరికైనా గుర్తుంటే ఇలా ఉండే కదా, కాటుక ఇవి పెట్టుకోవడానికి కానివ్వండి, ఈ టైప్ మోడల్స్ ఉండేవి కదా. సో ఇక్కడ ఏంటంటే మనం పసుపు కుంకుమ గంధం వేసుకోవచ్చు, లేదంటే పసుపు కుంకుమ అక్షంతలు అలా కొంచెం అట్లా డెకరేషన్ పర్పస్కి అట్లా డైనింగ్ టేబుల్ మీద డ్రెస్సింగ్ టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చి 1100 అండి. ఇందులో మోడల్స్ ఉన్నాయి. అసలు ఇవి ఎంత క్యూట్గా ఉన్నాయంటే, ఇదిగోండి, ఇది మనకి కూర్మ అవతారం తాబేల్ షేపు. ఇదిగోండి, ఇట్లా తాబేల్ షేప్ వచ్చింది. ఇట్లా పసుపు కుంకుమ కొంచెమే ఉంది, కాకపోతే ఇది మనకి ఇలా నిండా ఉంటే పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి దీన్ని ఒక సింబాలిక్గా చూసుకుంటే తాబేలుకి ఆయుష్ ఎక్కువ కదండి, అంటే చాలా సంవత్సరాలు బతుకుతుంది. అలాగే మన పసుపు కుంకుమ కూడా కొన్ని అంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నట్టుగా సింబాలిక్గా చూసుకుంటాయి అన్నమాట. ఇది ప్రైస్ వచ్చి 525. ఇది మామిడి పింద షేప్ ఉంది. ఇది ఏమో ఇట్లా పక్కకు జరపాలి. వావ్, ఇది కరెక్ట్ షేప్, కాటుక షేప్. ఇంతకుముందు ఇలా ఉండేది, ఇలాంటివి ఉండేవి, వెండిలో వచ్చాయి కదా. ఎంతమంది గుర్తుంది కామెంట్స్లో పెట్టండి. అంటే మీకు తెలిసినాక ఎంతమందికి ఉంది అవి అనేది. ఇంక ఇది ప్రైస్ వచ్చి 1350 అండి. ఇందులో చిన్న సైజు కూడా ఉంది, పెద్ద దానిలో 2 sections ఉన్నాయండి. ఇది చిన్నది, దీనిలో మళ్ళీ 3 sections ఉన్నాయి. ఇదిగోండి, ఇది ప్రైస్ 625. ఇదేమో మనకి లక్ష్మీనారాయణలు అండి, శేషపాన్పు మీద ఉన్న లక్ష్మీనారాయణలు. ఇట్లా మనకి 3 sections ఉన్నాయి ఇందులో. ఓకే, మూత ఇది జస్ట్ ఇట్లా లాక్ అయిపోతుందండి. ఇదిగోండి, చూసారా, ఈ రెండింటి మధ్యలో ఇది ఇలా పడిపోవడం అంతే. ఇంకేమి దీనికి గట్టిగా మూసుకోవడం అట్లా ఉండదు. ఇది ప్రైస్ వచ్చి 1825 రూపీస్ అండి. కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ బ్రాస్ కలెక్షన్ చేసేవాళ్ళు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇలాంటి ఐటమ్స్ చూసి. చౌకీలు వచ్చినాయి కొత్తవి, 3 సైజులు వచ్చినాయండి. ఇదిగోండి, దేనికి అదే చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. చక్కగా కమలాలండి, అసలు ఎంత బాగుందో డిజైన్. మనకి చిన్నగా లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెడితే మంచిగా పీఠం లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇది నేను ఇంకా డిస్ప్లేలో కూడా చూపించలేదు, కానీ అంటే డిస్ప్లేలో పెట్టకముందే రిటర్న్ గిఫ్ట్స్ తీసుకెళ్ళిపోయారు గుంటూరు నుంచి వచ్చి. ఇది ప్రైస్ వచ్చి 425 రూపీస్. ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి, ఇది 625 రూపీస్. ఇది పెద్దది చూసారా, మధ్యలో పద్మం వచ్చింది, పద్మం ఇటు చుట్టూతా కమలాలు, ఎంత బాగుందో చూడండి. ఇది 1400. అంటే ఇవి మొత్తం ఇట్లా సాలిడ్గా ఉన్నాయండి, లెగ్స్ కూడా అంత సాలిడ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి 3 సైజులు. నెక్స్ట్ రెక్టాంగిల్ది చౌకీపేట అండి. ఇది మనకి జస్ట్ డిజైన్ వచ్చింది అంతే, కార్వింగ్ అంతా కూడా కార్వింగ్ అండి, చాలా బాగా వచ్చింది. మనకి ఎంబోజింగ్ డిజైన్ టైప్ వచ్చింది అనమాట. ఇది ప్రైస్ వచ్చి 775 అండి. లెగ్స్ మనకి ఎంత ఒక హాఫ్ ఇంచ్ పావించు ఉన్నాయి అంతే. యాక్చువల్గా దీపాలు ఈ వీడియోలో చూపించొద్దు అనుకున్నాను, దీపాలు చాలా మోడల్స్ వచ్చినాయి, కానీ ఇవి వచ్చి కూడా దాదాపుగా చాలా రోజులు అవుతుంది, నేను మీకు చూపించలేదు. ఈ కింద వైపున మనకి చక్కగా పెటల్స్ వచ్చినాయండి, తెలుస్తుందా? అలాగే ఈ మధ్యలో ఆయిల్ పోసుకోవడానికి సరిపడా, అంటే ఒక స్పూన్ పైన ఆయిల్ పడుతుంది, మంచిగా బాగానే వెలుగుతుందండి. ఇది ప్రైస్ వచ్చి 450 రూపీస్ పెయిర్ కాస్ట్. ఇది మల్టీపర్పస్కి వాడుకోవచ్చు అండి, మనము ముత్యాల హారతికి వాడుకోవచ్చు. యాక్చువల్గా నేను అంటే ఇట్లా అంటారని నాకు తెలియదండి, ఏకముఖి దీపం అంటారంట ఇది. మనం దీన్నే ముత్యాల హారతికి కూడా వాడుకోవచ్చు, కింద వైపున ముత్యాలు పోసుకుని హారతి కూడా ఇచ్చుకోవచ్చు. బుజ్జిగా ఉంది. చిన్న మందిరం వాళ్ళు అడుగుతున్నారు కదండి ముత్యాల హారతిలో, అన్నీ పెద్దవి తెప్పించారు, చిన్నవి లేవా అని చెప్పి. సో ఇప్పుడు చిన్నవి తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చి ఇది 180 రూపీస్ పెయిర్ అండి, 180 రూపీస్ పెయిర్. సింగిల్ కావాలనుకున్న వాళ్ళు సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పటికి 3 టైమ్స్ స్టాక్ వచ్చింది. ఇది నేను ఆన్లైన్ చూపించకముందనే ఆఫ్లైన్లోనే అయిపోతున్నాయి అనమాట. ఇది ఇప్పుడు కొంచెం బల్క్లో తెప్పించి చూపిస్తున్నాను నేను మీకు. శంకు చక్ర నామాలదండి, ఇంకా మెయిన్ ఆయిల్ కూడా బాగా పడుతుంది. ప్రైస్ వచ్చేది 550 రూపీస్ అండి. ఇదిగోండి కుబేర దీపాల్లో చిన్న సైజు, అన్నిటికంటే చిన్న సైజు, పెయిర్ కాస్ట్ వచ్చేది 325 అండి. మనకి నిత్య దీపారాధన చేసుకోవడానికి మంచిగానే పడుతుంది ఆయిల్, ఒక 1.5 స్పూన్ దాకా పడుతుంది. ఇది దాని తర్వాత సైజ్ అండి, 400 రూపీస్ పెయిరు. నెక్స్ట్ ఈ కుబేర దీపాలు ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. దీనిలో ఎప్పటి నుంచో మన దగ్గర పెద్ద సైజు అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి, ఇప్పుడు అవి వచ్చినాయి. సో అది చూపిస్తూ మీకు ఇందులో సైజులు కూడా చూపిస్తున్నాను. ఇది ప్రైస్ వచ్చి 500 రూపీస్ అండి పెయిర్ కాస్ట్. ఒకవేళ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు, కానీ చాలాసేపు వెలుగుతాయండి, ఆయిల్ బాగా పడుతుంది. ఇది దాని తర్వాత సైజ్ వచ్చి, ఇది దాని తర్వాత సైజ్ అండి. ప్రైస్ 650 రూపీస్ పెయిర్ కాస్ట్. ఇది మనకి కొంచెం అఖండ దీపానికి పెట్టుకోవడానికి వాటికి వాడుకోవచ్చు అనమాట. ఒక 100 ml అయితే పడుతుంది, ఆయిల్ పడుతుంది కదా, 100 ml అయితే ఈజీగా పడుతుందండి. ఇది ప్రైస్ వచ్చి సింగిల్ దీపం కాస్ట్ 600. ఇంకా ఇది ఇప్పుడు చేపించామన్నమాట. మనకి నవరాత్రులు వచ్చేదాకా ఆగొద్దండి, ఎందుకంటే స్టాక్ అనేది ఎప్పుడు ఏ ఐటమ్ తెప్పించగలుగుతున్నాము, ఎప్పుడు ఏదైపోతుంది అనేది అర్థం కావట్లేదు అస్సలు. సో ప్రైస్ ఇది 1900 అండి. దాదాపుగా 1 లీటర్ ఆయిల్ పడుతుంది, 900 ml అయితే కన్ఫర్మ్గా పడుతుందండి. ఇంకా ఇది ప్రైస్ 1900 రూపీస్ అనమాట. మనకి అఖండ దీపానికి వత్తి పెద్దది వస్తుంది కదా, అది వేసేసుకొని కొంచెం బరువుకి ఇక్కడ ఏదైనా పెంకు పెడతారు కదా, అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, బయట వైపు అంతా ఇలా డిజైన్ వస్తుంది, ఎంబోజింగ్ డిజైన్ టైపు మొత్తం ఇట్లా. మనకి మట్టి దీపానికి ఇలా కట్టు ఉండాలి అంటారు కదండి, అఖండ దీపానికి పెట్టుకునేటప్పుడు అలా కట్టు వస్తుంది అనమాట. నెక్స్ట్ రాజశ్యామల అమ్మవారు చిన్నది కావాలి అని చెప్పి, ఇదిగోండి నేను చేయబెట్టుకున్నాను చూపిస్తున్నాను చూసారా, చిన్నది కావాలని చాలామంది అడిగారు కదా, సో చిన్నవి వచ్చినాయండి స్టాక్లకి. ప్రైస్ వచ్చి 1150 రూపీస్. నేను ఒక్కొక్కటి సైజ్ వైజ్ చూపిస్తానండి మీకు. ఇది దాని తర్వాత సైజ్ అండి, 1250 రూపీస్. ఇదిగోండి 1250 రూపీస్. ఇది కింద ఇలా వచ్చింది, బేస్ వచ్చింది కదా ఇందాక దానికి, కింద వైపున కూడా మొత్తం క్లోజ్ ఉంది. ఇది దాని తర్వాత సైజ్ అండి. మీరు చూస్తే కనుక ఫేస్ అది కూడా చాలా డీటెయిలింగ్ బాగుంటుంది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చి ఇది అన్నిటికంటే ఇప్పుడు ఉన్న వాటిల్లో 4 సైజులు అని చెప్పాను కదా, ఉన్న వాటిల్లో పెద్ద సైజు. మీకు చూస్తే కనుక అండి ఎంతైనా సైజు పెరిగిన కొద్దీ ఆ డీటెయిలింగ్ అనేది చాలా బాగుంటుంది. అసలు ఎంత అమ్మవారు ఎంత అందంగా ఉంటారో చూడండి. నాకైతే అసలు ఈ సైజుది ఈ అమ్మవారు ఎంత బాగా నచ్చుతారో. ఇది ప్రైస్ వచ్చి 3000 అండి.
అదండి మరి ఈరోజు వీడియో. మీకేమనిపించింది కలెక్షన్ చూస్తే? నిజంగా ఆ కుంకుమ భరణిలో అయితే మనకి ఇంతకుముందు కాటుకాయలు అనేవాళ్ళు కదా, అవన్నీ కూడా ఆ మోడల్స్ చూసి అందరికీ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉంటారు కదా. సో మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు ఏమనిపించింది కలెక్షన్ అనేది చెప్పడం మర్చిపోకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.